మీరు నటులు అవ్వాలి, లేకపోతే హీరో అవ్వాలి, లేకపోతే ఏదో ఒక స్ట్రాంగ్ మీలో ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్ మీ శరీరంలో ఉంటుంది. అంటే చిత్రరంగంలో ఎవరిని ఊహించుకొని ఇంప్రెస్ అయ్యి వచ్చారు? ఖచ్చితంగా మా జనరేషన్కి చిరంజీవి గారే. ఖచ్చితంగా చిరంజీవి గారు. చూసారు కదండి, మెగాస్టార్ అంటే మెగాస్టారే. ఎందుకంటే అందరూ తన ఫోటో పెట్టుకొని వచ్చిన వాళ్ళే. సో మెగాస్టార్ గారికి మీకు ఏ సినిమాలు బాగా ఇష్టం? అన్ని సినిమాలు ఇష్టం సార్, రియల్లీ. మెగాస్టార్ ప్రతి సినిమా ఇష్టం నాకు. ఓ సూపర్. అసలు అప్పుడు నేను అంటే చిన్నప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని. స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కువ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేసేవాడిని అనమాట. అప్పుడు చిరంజీవి గారి సాంగే అన్నయ్య మూవీలో గుసగుసలే గున్నమ్మ ఆ సాంగ్, దాని నుంచి ఇంకా స్టార్ట్. ఇంకా చిన్నప్పుడైతే ప్రభుదేవ్ గారిది ముక్కాల సాంగ్, అక్కడి నుంచి అట్లా డ్యాన్సర్గా వస్తూ కాలేజీలో షోస్ ఇస్తూ, ఇంటర్కి వచ్చిన తర్వాత ఆల్ఫోర్స్ కాలేజ్ నాది, నరేంద్ర రెడ్డి సార్ వాళ్ళు చెప్పారనమాట, ఇంటర్ నుంచే కొంచెం లైఫ్ మీద ఫోకస్ చేయండి, మీరు ఏ రూట్లోకి వెళ్తారు, ఏ వేలోకి వెళ్తారు, ఇప్పుడు ఇంటర్ నుంచే మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి అంటే, ఆ మాటల ఆ ఇంపాక్ట్తో సో నేను దేనికి కరెక్ట్ అని చెప్పేసి ఆలోచించుకుంటే అప్పుడు సినిమా ఫీల్డ్కి వెళ్దాం, ఎలాగో ప్రోగ్రామ్స్ చేస్తున్నాను కదా, ఎంకరేజ్మెంట్ ఉంది, ఈ సినిమా ఫీల్డ్ అయితే కరెక్ట్ అని నాకు 100% అనిపించింది. సో ఆటోమేటిక్గా ఎక్కువ సినిమాలు చూసేవాడిని. అందులో చిరంజీవి గారి సినిమాలు అంటే ఇంకా అసలు ప్రతి సినిమా చూసేవాడిని. ఆ ఇంపాక్ట్, ఆ డ్యాన్స్, యాక్టింగ్ అన్నీ ఇండైరెక్ట్గా చిరంజీవి గారే కారణం. సో డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా చిరంజీవి గారే గాడ్ ఫాదర్ అంతే.